నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. రైతులు నూతన టెక్నాలజీని వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించండి. శిక్షణ తరగతులలో వ్యవసాయ శాఖ అధికారులు. ఈ నెల 18వ తారీఖు నుండి జిల్లాలో పోలియో చుక్కల పంపిణీకి ఏర్పాట్లు. డిఎంహెచ్ఓ పద్మజారాణి. రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. నేడు స్థానిక కొత్తపేటలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నకరికల్లులోని డైరీ ఫాము, నెల్లూరు జిల్లాలోని చింతల దీవిలోని కామధేనువు ప్రాజెక్టుగా అభివృద్ధి పరిచే ఆలోచనలో ఉన్నామన్నారు. గొర్రెల పెంపకందారులు కూడా ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 9, 10 తేదీలలో స్పీకర్ కోడెల శివప్రసాద్ మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలోని డైరీ ఫామ్, గొర్రెల పెంపకాన్ని పరిశీలించేందుకు స్టడీ టూర్ కు వెళ్తున్నామన్నారు. పశు పెంపకదారులను ప్రోత్సహించేలా నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామన్నారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ కు కూడా రైతులందరూ సుముఖంగా ఉన్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం రాజకీయ లబ్ధి కోసమే పలు విమర్శలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. డెవలప్ చేయాలి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చింతల దీవిని కామధేనువు కింద డెవలప్ చేయాలి. వెంకయ్యనాయుడు గారు కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో. అదేవిధంగా షీప్ ఫాము ఇంతవరకు ఎక్కడ కూడా ఒక గొర్రెకి 2 గొర్రె పిల్లలు పెట్టేటువంటి మన రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కూడా ఆ యొక్క సెమ్మన్న తీసుకొచ్చి ఇక్కడ ప్రయోగం చేయలేదు. దాన్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫల్టాన్ గ్రామంలో ఒక షీప్ ఫామ్ను సందర్శించి దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అధిక ఉత్పత్తి సాధించేటప్పుడు 2 పిల్లల్ని, గొర్రె పిల్లల్ని ఒకేసారి డెలివరీ ఇవ్వగలిగేటువంటి టెక్నాలజీని ఒకసారి స్టడీ చేసిన తర్వాత ఇక్కడ కూడా మన రాష్ట్రంలో గొర్రెల పెంపకందారులను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో 2 రోజుల పాటు మహారాష్ట్ర స్టడీ టూర్ 9, 10 ఒకరోజు ఉర్లీ కాంచన్ బఫెలో బ్రీడ్ సెంటరు, రెండవది ఫల్టాన్లో షీప్ ఫామ్ను సందర్శించడానికి మేమందరం కూడా వెళ్తూ ఉన్నాము. ఆ విధంగా 2 రోజుల పాటు అగ్రికల్చరల్ అనుబంధ రంగాలను కూడా లాభదాయకమైనటువంటి రంగంలో ఉన్నాయి. అగ్రికల్చరల్తో పాటు ప్రతి రైతు కూడా వీటి పట్ల కూడా ఆసక్తి కనపరిచే విధంగా, ఆకర్షింపబడేటువంటి విధంగా కూడా రైతుల్ని ప్రోత్సహించడం కోసం అందుకని ఈనాడు గొర్రెలు ఒక యూనిట్ 5 గొర్రెలు, ఒక పొటేల్ను కూడా ఒక ఫ్యామిలీకి ఇస్తూ ఉన్నాం. దానివల్ల సంవత్సరానికి ఒక రైతుకు 50,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా పౌల్ట్రీ ఫామ్ రైతుల్ని, చేపల ఉత్పత్తిదారుల్ని, గొర్రెల పెంపకందారుల్ని, అన్ని రంగాల వారిని కూడా ప్రోత్సహించి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహించేటువంటి దానిలో భాగంగానే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో వ్యవసాయం లాభసాటిగా మార్చడమే ప్రధానమైనటువంటి ఎజెండా. రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుమతులను పొందేలా నూతన టెక్నాలజీ వినియోగాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా నేడు, రేపు జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులకు, భూసార పరీక్షా కేంద్ర సిబ్బందికి స్థానిక కృషి భవన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతాలు ఏ పంటలకు అనుకూలంగా ఉంటాయి, నూతన టెక్నాలజీ వినియోగాన్ని రైతులకు ఎలా అందించాలి తదితర విషయాలపై అధికారులకు శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో వ్యవసాయ అధికారి గోపి మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా భూసార పరీక్షలకు జీపీఎస్ సిస్టమ్ ను వినియోగించి ఖచ్చితమైన రిజల్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు. పరీక్ష కేంద్రాలలో కూడా నూతన పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులను సాధించేలా రైతులకు శిక్షణ అందించేలా అధికారులకు తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ తరగతుల్లో వివిధ పరికరాల వినియోగం, రైతులకు ఏ విధంగా అవగాహన కలిగించాలో తదితర విషయాలను వివరిస్తున్నామన్నారు. ప్రొడక్షన్ కాస్ట్ బాగా మినిమైజ్ చేయడము అండ్ పర్ యూనిట్ ప్రొడక్టివిటీని బాగా పెంచడం, సైంటిఫిక్ లైన్స్లో పెంచడము, సస్టైనబిలిటీ అండ్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంటు, సాయిల్ ఫర్టిలిటీ మేనేజ్మెంటు, వీటి విషయాలు మనం
సో దీన్ని మీ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న రైతు మిత్రులందరికీ కూడా ఈ మెసేజ్ చేరవేయాలని చెప్పేసి మా రిక్వెస్ట్. ప్రైమరీ సెక్టార్ మిషన్ని, అగ్రికల్చర్ డెవలప్మెంట్ని, దీనంతటిని చాలా ఫోకస్డ్ వేలో ఏం చేస్తున్నారండి. అక్టోబర్ 6వ తారీఖున అనంతపూర్లో ప్రైమరీ సెక్టారు మిషన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ స్ట్రాటజీ పేపర్ని తయారు చేశారు. ఈ స్ట్రాటజీ పేపర్లో మన అగ్రికల్చర్ డెవలప్మెంట్కి, రైతులకి సంబంధించి ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించడానికి, హయ్యర్ ప్రొడక్టివిటీ లెవెల్స్ని అచీవ్ కావడానికి చాలా నిర్దేశిక సూత్రాలు, మార్గదర్శకాలు పొందుపరచడమైంది. వాటినన్నిటినీ మనం డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేసే కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుతము అన్ని జిల్లాల నుంచి మండల అధికారులు, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్లో పనిచేస్తున్న టెక్నికల్ ఆఫీసర్సు అందరినీ 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం గురించి ఇక్కడికి పిలవడం జరిగిందండి. వీళ్ళందరికీ ఫీల్డ్లో ఎఫెక్టివ్గా, సైంటిఫిక్గా జీపీఎస్ అన్న ఇన్స్ట్రుమెంట్ని, దీన్ని జీపీఎస్ ఇన్స్ట్రుమెంటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారండి. ఈ జీపీఎస్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తూ సాయిల్ శాంపుల్ని ఏ రైతు దగ్గర ఏ సర్వే నెంబర్లో తీశారు అని చెప్పి దాని కోఆర్డినేట్స్ రికార్డ్ చేస్తాము. సో దట్ రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది మనకి. వాటి సాయిల్ ఫర్టిలిటీ డేటా వాటిని అంతటిని ఫ్యూచర్లో రైతులకు అందజేయడానికి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి నేడు జిల్లాలోని వైద్య అధికారులకు స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బందికి పోలియో చుక్కల పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సిన్ నిల్వ చేసే పద్ధతులు తదితర అంశాలపై అధికారులు పలు సూచనలను అందించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ పద్మజారాణి, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మజారాణి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల అధికారులకు నేడు వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలలో సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వివరించామన్నారు. సిబ్బంది సహకారంతో ఈ నెల 18వ తేదీ నుండి జరగనున్న పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమం చేపట్టి నుంచి వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమం నుంచి మెడికల్ ఆఫీసర్స్కి ప్లస్ డిప్యూటీ డిఎంహెచ్ఓస్కి మన చేంబర్లో ఇక్కడ వాళ్ళకి ఒక వర్క్షాప్ లాంటిది ప్రారంభించాము. ఇందుకు మనకి ఈ WHO నుంచి స్టేట్ వైజ్, తర్వాత సెంట్రల్ నుంచి కూడా ఇద్దరు నుంచి వాళ్ళకందరికీ ట్రైనింగ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం పోలియోకి పల్స్ పోలియోకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత టీం వర్క్గా చేయడానికి కానీ, మళ్ళీ వీళ్ళందరూ కూడా హై రిస్క్ ఏరియాస్కి వెళ్తూ ప్రతి బూత్ లెవెల్లో ఎలా వ్యాక్సినేషన్ అంటే పోలియో డ్రాప్స్ చేయించాల్సింది అందరి సహకార్యాలు చూసుకుంటూ అన్నీ చేయడానికి ఈరోజు వీళ్ళకందరికీ గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీళ్ళు చేయాల్సిన సర్వేలు, హై రిస్క్ ఏరియాస్, తర్వాత బూత్ లెవెల్లో కూడా ఆ రోజు చేయడానికి మిగతా ఏమైనా డౌట్స్ అలా ఉంటే ఇవన్నీ చేయడానికే ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర నాయకులు కానీ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించలేదని, తాము కోరేది నిర్వాసితులైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. టీడీపీ నాయకులు జగన్ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అని చేస్తున్న ప్రచారంలో అర్థం లేదన్నారు. భూములు కోల్పోతున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆ ప్రాంతాన్ని నమ్ముకుని జీవిస్తున్న వివిధ చేతివృత్తి కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే తమ అభిమతమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ రాజధాని వద్దు అనేది ఎవ్వరూ చెప్పట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా అక్కడ రాజధాని కట్టొద్దని మాత్రం ఎవరు చెప్పట్లేదు. కానీ న్యాయం చేయమంటాం. అంటే న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, పోటీగా లేనప్పుడు ఏముంది, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుని వెళ్ళిపోతుంటారు. మేము ఎవరి కోసం? వైఎస్ రాజశేఖర్ గారు గతంలో మన రైతులకి ఏ విధంగా న్యాయం చేశారో అదేవిధంగా ప్రతి ఒక్క రైతు, టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళకి న్యాయంగా చేయమన్నాం. ఇప్పుడు మొన్న నేను పేపర్లో చూసా, ఒక 1300 ఎకరాల్లో మేము కట్టబోతున్నాం, ఒక 2-3 నెలల్లో అయిపోతుందని అన్నాం. అలాగే న్యాయబద్ధం చేయమన్నాం. అంతేగాని మేమేమో రాజధాని ఇక్కడ కట్టవద్దు, మీరు ఎక్కడో కట్టండి అని చెప్పి చెప్పట్లేదు. కానీ
చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే తీసుకెళ్ళి ఎక్కడో ఇడుపుల బాయలో కట్టమని చెప్పేసి, అంటే చూడండి, అంటే ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం వేయటమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. గతంలో కూడా ఆయన ఎలక్షన్ అవ్వకముందు కూడా రకరకాల నెపాలు వేశారు, గెలిచారు, ప్రజలు మేము ఓటేశారు, గెలిపిన న్యాయం ఓకే రైట్, మేము రాజధాని కట్టొద్దు మాత్రం చెప్పట్లేదు, కట్టండి, కానీ న్యాయపరంగా. మీరు న్యాయం లేకుండా ఎంతసేపటికి ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. అరే ఒక పల్లెటూరులో ఏంటి, కొన్ని వందల మంది ఆ పోలీసులు ఏంటి, ఆ తిరగటం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఎందుకండి అంత పార్టీల మీద వేయటం, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం మీద వేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం అనేది కేవలం వాళ్ళు చేసినట్టు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈనాడు తెలుగుదేశం నాయకత్వం అంతా ఒక పథకం ప్రకారం మాట్లాడతాం. ఇది ఈ రాష్ట్రంలో నుండి ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకమని మాత్రం ఏనాడు అనలా. అయితే ఆయన చెప్పిందల్లా ఏంటంటే రైతాంగం దగ్గర భూములు తీసుకోకుండా, లాక్కోకుండా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ మీరు కనుక స్వచ్ఛందంగా భూములు ఇవ్వకపోతే బలవంతానైనా నేను భూములు లాక్కుంటాను అని అన్న తర్వాత 2 ఉదాహరణలు చెప్పాడు, 2 సంఘటనలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి, రాష్ట్రం విడిపడిపోయేటప్పుడు కేంద్రంలో చట్టం చేసేటప్పుడు పునర్విభజన చట్టం, ఆ చట్టంలోనే పొందుపరిచి ఒక కేంద్ర కమిటీని నియమించారు, శివరామకృష్ణ కమిటీ. ఆ కమిటీ సిఫార్సుల మేరకి ఈ రాజధాని ఏర్పాటు చేయమన్నారు. దాన్ని ఉల్లంఘించాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనాయక్ తెలిపారు. శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నారులు మంచులో తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ కాలంలో జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నదని, విద్యార్థులందరూ వైద్య పరీక్షలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో దీన్ని జవహర్ బాల ఆరోగ్య రక్షణ పిలిచేవాళ్ళము. ప్రస్తుతం దీన్ని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ జాతీయ బడి పిల్లల ఆరోగ్య కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడి పిల్లలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు లభ్యమవుతాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో బడి పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరి యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యార్థులకు మరి ఈ చలికాలంలో షోర్ థ్రోట్ అంటే గొంతులో నొప్పి, అంటే గొంతు ఇన్ఫెక్షన్, అదేవిధంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కామన్గా వస్తుంటాయి. కాబట్టి ఎక్కువగా చలికి ఎక్స్పోజర్ కాకుండా, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ మంచులో పిల్లల్ని తిప్పకుండా, తిరగనీయకుండా చూడాలి. అదేవిధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పటము, అదేవిధంగా ప్రభుత్వ యాజమాన్యంతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళకు మినిమం కామన్ కోల్డ్కు వాడాల్సిన మాత్రలు అట్లాంటివి వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు పల్స్ పోలియో ప్రోగ్రాము రేపు 18, 19, 20వ తారీఖుల్లో జరుగుతుంది. కాబట్టి మరి అంగన్వాడీ బడిలో ఉన్న పిల్లలు, అంటే పుట్టిన వయసు కాడ నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు సక్రమంగా పడేటట్టు అంగన్వాడీ డిపార్ట్మెంట్లతో పాటు మరి టీచర్లు కూడా శ్రద్ధ తీసుకొని వాలంటీర్లుగా మరి ఆ పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు పడేటట్టు కూడా చర్యలు తీసుకోవాలని. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.